ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో నవమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శుకయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు పరశురాముని యొక్క వృత్తాంతాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు. కార్తవీర్యార్జునుణ్ణి అమితమైనటువంటి తన శక్తితో సంహరించి అదేవిధంగా తన తండ్రి పట్ల అపచారం చేసినటువంటి ఆ కార్తవీర్యార్జునుని 10,000 మంది పుత్రులను కూడా సంహరించి వారి నగరంలోనే మాహిష్మతి నగరంలో వాళ్ళ శిరస్సులన్నీ ఒక గుట్టలాగా పర్వతంలాగా ఏర్పడ్డాయి. అక్కడి నుంచి ఆ తండ్రి శిరస్సుని తీసుకుని వచ్చాడు. త్రిసప్త కృత్వ పృథివీం కృత్వా నిహి క్షత్రియాం ప్రభు సమంత పంచకే చక్రే శోణితోదాన్ హ్రదాన్ నృపా. ఈ విధంగా తండ్రి విషయంలో శత్రువులు చేసినటువంటి దానికి ప్రతీకారం తీర్చాడు. ఈ విధంగానే ఆ పరశురాముడు 21 సార్లు భూమిని అంతటినీ కూడా ప్రదక్షిణం చేసి దుష్టులైనటువంటి క్షత్రియులందరినీ సంహరించాడు. సమంత పంచకం అనే పేరు కలిగిన చోట ఆ దుష్ట క్షత్రియుల యొక్క రక్తంతో సరస్సులు ఏర్పడ్డాయి అని వర్ణించి చెప్పారు. పితుఃకాయేన సంధాయ శిర ఆదాయ బర్హిషి సర్వదేవమయం దేవం ఆత్మానమయ జన్మఖై. ఈ విధంగా తండ్రి శిరస్సుని నరికినటువంటి శత్రురాజులందరినీ సంహరించిన తరువాత దర్భపై ఉన్నటువంటి తండ్రి దేహంతో ఆయన శిరస్సుని జత చేశాడు పరశురాముడు. ఆ తరువాత సర్వదేవమయం దేవం ఆత్మానమయ జన్మఖై. తానే ఒక పరమాత్మ స్వరూపుడు, సాక్షాత్తు విష్ణువంశతోనే జన్మించినటువంటి వాడు పరశురాముడు. అయినా కూడా మానవునిగా జన్మించాడు కాబట్టి ఆ పరమాత్మ దృష్టితో పరమాత్మ కైంకర్య బుద్ధితో ఎన్నో రకములైనటువంటి యజ్ఞములను నిర్వహించాడు. దదౌ ప్రాచీం దిశం హోత్రే బ్రహ్మణే దక్షిణాం దిశం అధ్వర్యవే ప్రతీచీం వై ఉద్గాత్రే ఉత్తరాం దిశం. యజ్ఞం చేసిన తర్వాత సమస్తమైనటువంటి భూభాగాన్ని దానం చేసేశాడు. తూర్పు దిక్కును హోతకు, బ్రహ్మణే దక్షిణాం దిశం బ్రహ్మత్వం వహించినటువంటి వారికి దక్షిణ దిక్కుని, అధ్వర్యవే ప్రతీచీం వై అధ్వర్యుగా ఉన్నటువంటి వారికి పడమర దిక్కుని, ఉద్గాత్రే ఉత్తరాం దిశం ఉద్గాత అయినటువంటి వారికి ఉత్తర దిక్కును, అంటే సామవేదాన్ని చక్కగా పఠనం చేసినటువంటి ఉద్గాతకు ఉత్తర దిక్కును. ఈ రకంగా 4 వేదముల సమాహారమైనటువంటి ఆ యజ్ఞంలో పాల్గొన్నటువంటి బ్రాహ్మణోత్తములకు తాను జయించినటువంటి భూమినంతటిని దానం చేసేశాడు. అన్యేభ్యో అవాంతర దిశ కశ్యపాయ చ మధ్యతః ఆర్యావర్తం ఉపద్రష్ట్రే సదస్యేభ్య తతః పరం. 4 దిక్కులను నలుగురికి అంతవరకు వ్యాపించినటువంటి భూమిని అంతటిని నలుగురికి ఇచ్చేసిన తర్వాత విదిక్కుల భాగాన్ని కూడా మిగిలినటువంటి ఋత్విక్కులందరికీ పంచేశాడు ఆయన. కశ్యపాయచ మధ్యతః మధ్య భాగాన్నంతా కశ్యప మహర్షికి ఇచ్చారు. ఆర్యావర్తం ఉపద్రష్ట్రే ఆర్యావర్త పుణ్యభూమి మధ్యం వింధ్య హిమాగయో అని వర్ణించినట్లుగా మధ్యలో ఉండేటువంటి భూభాగాన్ని ఆర్యావర్తం అనేటువంటి ప్రదేశాన్ని ఉపద్రష్టకి ఇచ్చారు. సదస్యేభ్య తతఃపరం ఇంకా ఏదైనా మిగిలుంటే యజ్ఞంలో పాల్గొన్నటువంటి సదస్యులకు. అంటే ఇంతగా వర్ణించటంలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే తాను జయించినటువంటి ఈ భూమిని కానీ సంపదను కానీ ఏదీ తన దగ్గర అట్టే పెట్టుకోకుండా సమస్తాన్ని వేద పండితులకు దానం చేశారని చెప్పటమే ఇందులో ఉన్న సారాంశం. దాన్నే కొంచెం వివరణగా అందిస్తూ ఉన్నారు. తతశ్చావభృతస్నాన విధూత శేషకిల్విష సరస్వత్యాం బ్రహ్మనద్యాం రేజేవ్యభ్ర ఇవాంశుమాన్.
ఆ తరువాత ఉన్నదంతా దానం చేసి యజ్ఞం పరిపూర్ణమైన తర్వాత అవబృధ స్నానం ఆచరించారు పరశురాముల వారు. ఆ తరువాత ఎక్కడ ఆచరించారా అవబృధ స్నానము అంటే పవిత్రమైనటువంటి సరస్వతీ నదిలో. సరస్వతీ నది అంటే సాక్షాత్తు వేదస్వరూపిణి అని వర్ణించారు. బ్రహ్మనద్యాం సరస్వత్యాం. ఆ సరస్వతీ నదిలో చక్కగా స్నానం ఆచరించి మేఘాలు విడిచినటువంటి సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో అలా ప్రకాశిస్తూ ఉన్నాడు పరశురాముడు. స్వదేహం జమదగ్నిస్తు లబ్ధ్వా సంజ్ఞాన లక్షణం ఋషీణాం మండలే శోభూత్తు సప్తమో రామపూజిత. పరశురాముని తండ్రి గారైనటువంటి జమదగ్ని మహర్షి సంకల్ప శరీరాన్ని పొందారు. అంటే ఈ భౌతికమైనటువంటి శరీరం కన్నా భిన్నమైన జ్యోతిర్మయమైనటువంటి దివ్యదేహాన్ని పొంది ఆ తేజస్వరూపంతో సప్తఋషులలో ఒకటిగా వెలుగుతూ ఉన్నారు ఆ జమదగ్ని మహర్షి. ఋషీణాం మండలే శోభూత్తు. 7వ మహర్షిగా 7వ ఋషిగా సప్తర్షి మండలంలో వెలుగుతూ ఉన్నారు. పరశురాముని చేత చక్కగా పూజింపబడ్డారు అని చెప్పి జామదగ్న్యోపి భగవాన్ రామః కమలలోచనః ఆగామిన్యంతరే రాజన్ వర్తయిష్యతి వైబృహత్. సుఖయోగీంద్రుల వారు చెబుతూ, నాయన పరీక్షిన్ మహారాజా, రాబోయేటువంటి మన్వంతరంలో, ఇది వైవస్వత మన్వంతర వృత్తాంతం నేను చెప్తున్నాను, రాబోయే మన్వంతరం అంటే సావర్ణి మన్వంతరంలో ఈ జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడు వేద విద్యను వర్ధిల్ల చేస్తారు, అభివృద్ధి చేస్తారు. జామదగ్న్యోపి భగవాన్ రామః కమలలోచనః. పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి ఆ పరశురాముడు ఆగామిన్యంతరే, రాబోయేటువంటి మన్వంతరంలో అంటే సావర్ణి మన్వంతరంలో వర్తయిష్యతి వై బృహత్, వేదాన్ని వర్ధిల్ల చేస్తారు. ఆయన కూడా సప్తఋషుల్లో ఒకరవుతారు అని కూడా చెబుతున్నారు. ఆస్తేద్యాపి మహేంద్రాద్రౌ న్యస్తదండ ప్రశాంతధీః ఉపగీయమాన చరితః సిద్ధగంధర్వచారణైః. ఈనాటికి ఆ పరశురాముల వారు మహేంద్ర పర్వతం మీద చక్కగా శాంతమైనటువంటి స్వభావంతో తపస్సు చేసుకుంటూ ఉన్నారు. శిక్షించటం అనేటువంటి పనిని ఆపేశారు. అంతవరకు దుష్టులైనటువంటి వాళ్ళందరినీ శిక్షించి భూమిని అంతటిని 21 మార్లు తిరిగి తిరిగి దుష్టులందరినీ సంహరించిన తరువాత ప్రశాంతమైన హృదయాన్ని కలిగి ఉన్నటువంటి వారై మహేంద్ర పర్వతం మీద ఈనాటికి శాంతమైనటువంటి బుద్ధితో తపస్సాచరిస్తూ ఉన్నారు ఆ పరశురాముల వారు. వారిని దేవతలందరూ స్తోత్రం చేస్తూ ఉంటారు. ఉపగీయమాన చరితః సిద్ధగంధర్వచారణై. సిద్ధులు, గంధర్వులు, చారణులు మొదలైన దేవ విభాగాలు, వీళ్ళందరూ కూడా దేవతల్లో భాగాలే. ఇటువంటి వాళ్ళంతా చక్కగా పరశురాముని యొక్క చరిత్రను గానం చేస్తూ ఉంటారు. వారి చేత స్తుతింపబడుతూ ఆయన మహేంద్ర పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నారయ్యా ఓ పరీక్షిన్ మహారాజా అని సుఖయోగీంద్రుల వారు చెబుతూ, ఏవం భృగుషు విశ్వాత్మ భగవాన్ హరిరీశ్వరః అవతీర్య పరంభారం భువోహన్ బహుశో నృపాన్. ఈ విధంగా వైకుంఠవాసి అయినటువంటి శ్రీ మహావిష్ణువు భూభారాన్ని తగ్గించటం కోసమే జమదగ్ని కుమారునిగా పరశురామునిగా అవతరించి ఈ భృగు వంశంలో అవతరించి ఆ వంశాన్ని పునీతం చేసి భూభారాన్ని తగ్గించారు, దుష్టులైనటువంటి క్షత్రియులందరినీ సంహరించారు అని ఆ విష్ణుమూర్తి యొక్క దివ్య వైభవాన్ని వర్ణించి చెప్పారు. గాధే రభూన్మహాతేజాః సమిద్ధ ఇవ పావకః తపసా క్షాత్రముత్సృజ్య యోలేభే బ్రహ్మవర్చసం. పరశురాముని వృత్తాంతాన్ని వర్ణించి చెప్పిన తర్వాత మళ్ళీ గాధి అనేటువంటి మహారాజు గురించి వర్ణిస్తున్నారు. గాధి అనేటువంటి మహారాజు కుమార్తె అయినటువంటి సత్యవతీదేవిని రుచీక మహర్షి వివాహం చేసుకున్నారు. ఆ రుచీకునకు సత్యవతికి జన్మించినటువంటి సంతానమే జమదగ్ని మహర్షి. ఆ జమదగ్ని కుమారుడు పరశురాముడు. ఆ వృత్తాంతం అంతా వర్ణించటం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఆ గాధి గారి కుమార్తె సత్యవతీదేవిని గురించి చెప్పారు. ఇప్పుడు గాధి యొక్క సంతానం ఇంకా ఉన్నారు, వాళ్ళ గురించి వర్ణిస్తున్నారు. గాధి మహర్షి చాలా గొప్పవాడు. ఆయనకు జన్మించినటువంటి వాడే గాధి నందనుడైనటువంటి విశ్వామిత్రుడు. ఆయన ప్రకాశిస్తున్నటువంటి అగ్నిజ్వాల లాంటి వాడు.
విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడంటే తాను క్షత్రియుడైనప్పటికీ క్షాత్రం కన్నా బ్రాహ్మమైనటువంటి తేజస్సే గొప్పదని తెలుసుకుని ఆ బ్రహ్మత్వాన్ని పొందటం కోసం కఠోరమైన తపస్సుని చేసి ఎన్ని అడ్డంకులు ఆటంకాలు వచ్చినప్పటికీ తన సంకల్పాన్ని విడిచిపెట్టకుండా దినదిన ప్రవర్ధమానమైనటువంటి తపశ్శక్తితో ఈ రాజర్షి బ్రహ్మత్వాన్ని పొందాడు, బ్రహ్మర్షిగా మారాడు గాధిసుతుడైనటువంటి విశ్వామిత్రుడు. అటువంటి విశ్వామిత్రునకు విశ్వామిత్రస్య చైవాసన్ పుత్రా ఏకశతం నృప మధ్యమస్తు మధుచ్ఛందస ఏవతే. ఆ విశ్వామిత్రునకు 101 మంది కుమారులున్నారు. ఈ కుమారుల్లో మధ్యలో ఉన్నటువంటి పుత్రుడు, ఈ 101 మందిలో మధ్యలో ఉన్నటువంటి పుత్రుడు ఎవరు అంటే మధుచ్ఛందసుడు అనే పేరు కలిగినటువంటి కుమారుడు. మధ్యమస్తు మధుచ్ఛందస ఏవతే. వీళ్ళందరిలో మధుచ్ఛందసుడు అనేటువంటి వాడు మధ్యలో ఉన్నటువంటి వాడు. అక్కడి నుంచి ఉన్న పుత్రులందరూ మధుచ్ఛందస సంబంధమైనటువంటి వారిగా పేరు పొందారు. పుత్రం కృత్వా సునశ్శేపం దేవరాతంచ భార్గవం అజీగర్తం సుతానాహ జ్యేష్ఠ ఏష ప్రకల్ప్యతాం. ఈ విశ్వామిత్రుని యొక్క చరిత్రలో ఎన్నో వైలక్షణ్యాలున్నాయి. సునశ్శేపుడు అనే పేరు కలిగినటువంటి అజీగర్తుని యొక్క కుమారుణ్ణి విశ్వామిత్రుల వారు సంరక్షించారు. హరిశ్చంద్రుడు తన శాపాన్ని పోగొట్టుకోవటం కోసం, వరుణదేవుడు ఇచ్చినటువంటి ఆ రోగం నుంచి బయటపడటం కోసం అజీగర్తుని కుమారుడైన సునశ్శేపుణ్ణి యాగపశువుగా పెట్టి యజ్ఞం చేద్దామని సంకల్పిస్తే ఆ యాగపశువైన సునశ్శేపుణ్ణి ప్రాణాల నుంచి రక్షించినటువంటి వారే విశ్వామిత్రుల వారు. దేవతల యొక్క చక్కని స్తోత్రాలు వర్ణించి చెప్పి స్తోత్రాల ద్వారా దేవతలు సంతుష్టి చెందేటట్టుగా సహకరించారు. తద్వారా ఆ హరిశ్చంద్రుడు యాగపశువుగా సునశ్శేపుణ్ణి వినియోగించకపోయినా యాగ ఫలితాన్ని పొందాడు. దేనివల్ల అంటే విశ్వామిత్రుల వారు సునశ్శేపునికి అందించినటువంటి స్తోత్ర వైభవాల వల్ల. అందువల్ల ఆ సునశ్శేపుడు ఏమయ్యాడు అంటే విశ్వామిత్రుడి రక్షణలోనే ఉన్నాడు. ఎందువల్లంటే యాగపశువుగా అమ్మేసినటువంటి తండ్రికి అతన్ని చూచే అర్హత లేదు. అజీగర్తుడు అనేటువంటి వాడు సునశ్శేపుని తండ్రి యాగపశువుగా మూల్యం తీసుకుని ధనం తీసుకుని రాజుగారికి అప్పచెప్పాడు కాబట్టి ఆ పిల్లవాని సంరక్షణ బాధ్యత ఇంకా తండ్రి స్వీకరించలేడు. మరి ఎవరు రక్షిస్తారు అంటే విశ్వామిత్రుడే ఆ సునశ్శేపుని మీద జాలి కలిగి నాయనా నేనే నిన్ను రక్షిస్తాను అని చేరదీశారు. ఆ సునశ్శేపుణ్ణి తన కుమారులతో సమానంగా చూసుకున్నారు విశ్వామిత్రుడు తండ్రిలాగా. పుత్రం కృత్వా సునశ్శేపం దేవరాతంచ భార్గవం. భృగువంశంలో జన్మించినటువంటి సునశ్శేపుడే విశ్వామిత్రుని సంరక్షణలో దేవరాతునిగా ప్రసిద్ధి చెందాడు. సునశ్శేపుడే దేవరాతుడు, కానీ ఆయన భృగువంశీయుడైన విశ్వామిత్రుని సంరక్షణలో ఉన్నాడు కాబట్టి అతడు కూడా ఆయన పుత్రుడే. అజీగర్తం సుతానాహ జ్యేష్ఠ ఏవ ప్రకల్ప్యతాం. విశ్వామిత్రుడు అన్నాడు తన పిల్లలు 101 మందిని పిలిచి, నాయనలారా ఇతడు కూడా నా కుమారుడే, కానీ మీ అందరికన్నా పెద్దవానిగా ఇతన్ని భావించి గౌరవించాలి. నా పుత్రుడైన మీ అందరికీ ఇతడు సునశ్శేపుడు అన్నగారవుతాడు, అది మీరు అంగీకరించవలసిందే, మీ అన్నగా అతన్ని పరిగణించండి అని విశ్వామిత్రుల వారు చెబితే, యో వై హరిశ్చంద్రమఖే విక్రీత పురుష పశు స్తుత్వా దేవాన్ ప్రజేశాదీన్ ముముచే పాశబంధనాత్. ఆ విషయాన్నే గతంలో మనం చెప్పుకున్న వృత్తాంతాన్నే శ్లోక రూపంలో చెబుతున్నారు. ఎవరు ఈ సునశ్శేపుడు అంటే హరిశ్చంద్రుడు చేసినటువంటి యజ్ఞంలో తండ్రి అయినటువంటి అజీగర్తుని చేత మహారాజు దగ్గర ధనం తీసుకుని ఆయనకి అప్పజెప్పేశాడు అజీగర్తుడు తన కుమారుడైనటువంటి సునశ్శేపుణ్ణి. అతన్ని యజ్ఞ పశువుగా చేసి హరిశ్చంద్రుడు యజ్ఞం చెయ్యాలనుకున్నాడు. కానీ ఈ సునశ్శేపుడు విశ్వామిత్రుల వారి సహాయంతో స్తుత్వా దేవాన్ ప్రజేశాదీన్ ముముచే పాశబంధనాత్, దేవతల్ని స్తోత్రం చేసి ఆ పాశం నుంచి బయటపడ్డాడు. యో రాతో దేవయజనే దేవైర్గాధిషు తాపసః దేవరాత ఇతి ఖ్యాతః సునశ్శేపస్తు భార్గవః. కాబట్టి దేవతలకు చేయబడిన యజ్ఞంలో అతన్ని దేవతలే మళ్ళీ తిరిగి అప్పజెప్పేశారు. దేవతల చేత ఇవ్వబడ్డాడు కాబట్టి, దేవతల చేత రాతః ఇవ్వబడ్డాడు కాబట్టి అతన్ని ఆనాటి నుంచి సునశ్శేపుడు కాదు ఈయన దేవరాతుడు అని పిలవడం మొదలెట్టారు.
గాధి వంశీయుడైనటువంటి విశ్వామిత్రుని సంరక్షణలో ఉన్నాడు కాబట్టి అతడు ఆ వంశానికి చెందినవాడని ప్రసిద్ధి చెందాడు. దేవరాత ఇతి ఖ్యాత సునశ్శేపస్తు భార్గవ. నిజానికి సునశ్శేపుడు భృగువంశీయుడు, అజీగర్తుని కుమారుడు. యో మధుఛందసో జ్యేష్ఠా కుశలం మే నిరే నతత్. విశ్వామిత్రుల వారు తన పుత్రులందరినీ పిలిచి ఇతన్ని మీ అన్నగా భావించండి అని చెబితే అందులో చాలామంది అంగీకరించలేదు. అదేమిటి ఇప్పటికిప్పుడు సునశ్శేపుడిని తీసుకుని వచ్చి ఇతడే మీ అన్న అంటే మేమెందుకు అంగీకరిస్తామన్నారు. వెంటనే విశ్వామిత్రుల వారికి కోపం వచ్చింది. నేను చెప్పిన మాట కాదంటారా? ఇతన్ని మీరు అన్నగా స్వీకరించరా? అయితే అనుభవించండి. అశపత్తాన్ ముని క్రుద్ధో మ్లేచ్ఛా భవత దుర్జనా. నా మాట కాదన్నారు కాబట్టి మీరందరూ నీచులైపోతారు, నీచమైన బుద్ధి కలిగిన వాళ్ళు అవుతారు, దుష్టులవుతారు, మీలో ఉన్న మంచి లక్షణాలన్నీ పోతాయి, మ్లేచ్ఛులని పిలవబడతారు అని శపించాడు ఆయన. సహోవాచ మధుఛందా సార్ధం 500 తతః. ఇతన్ని మేము అన్నగా అంగీకరించం అన్నవాళ్ళు ఎవరు అంటే విశ్వామిత్రుని 101 మంది పుత్రులలో మొదటి 50 మంది వద్దన్నారు. కానీ మధుఛందసుడు ఉన్నాడు కదా మధ్యలో ఉన్నవాడు, అక్కడి నుంచి మిగిలినటువంటి పుత్రులు అందరూ కూడా అంగీకరించారు. మధుఛందసునితో పాటుగా మేము ఈ అజీగర్తుణ్ణి అన్నగా స్వీకరిస్తామని మిగతా వాళ్ళు ఒప్పుకున్నారు. సహోవాచ మధుఛందా సార్ధం 500 తతః. ఆ తర్వాత ఉన్న 50 మంది కూడా ఈ అజీగర్తుణ్ణి తమ అన్నగా ఒప్పుకున్నారు. ఎన్నో భవాన్ సంజానీతే తస్మింస్తిష్ఠామహే వయం. నాన్నగారు మీరేదైతే చెబుతారో ఆ పనిని మేము అంగీకరిస్తాము, మీ మాట మేము దాటము అని ఆ 101 మంది పుత్రులలో మొదటి 50 మంది తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా అజీగర్తుడు అనబడేటువంటి దేవరాతుణ్ణి తమ అన్నగారిగా అగ్రజునిగా అంగీకరించారు. జ్యేష్ఠం మంత్రదృశం చక్రుః త్వామన్వంచో వయం స్మహి విశ్వామిత్ర సుతానాః వీరవంతో భవిష్యథ ఏ మానం మేను గృహంతో వీరవంతమకర్తమాం. ఈ విధంగా విశ్వామిత్రుల వారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని కొంతమంది పుత్రులు అంగీకరించారు కాబట్టి ఆయనకు వారి మీద అనుగ్రహం కలిగింది. మాట వినని వాళ్ళందరినీ శపించారు, కానీ మాట విన్నటువంటి పుత్రుల్ని మాత్రం ఆశీర్వదించారు. నా మాట మీరు విని ఈ అజీగర్తుడు అనబడే దేవరాతుణ్ణి అన్నగా మీరు స్వీకరించారు కాబట్టి మీకు వీరులైన సద్గుణాలు కలిగినటువంటి పుత్రులు కలుగుతారు అని ఆశీర్వదించారు. ఏ మానం నేను గృహంతో వీరవంతమకర్తమాం. ఆ విధంగా అజీగర్తుని పుత్రుడైనటువంటి సునశ్శేపుడు విశ్వామిత్రుని పుత్రులైనటువంటి వీరందరికీ అన్నగారిగా పిలవబడుతూ విశ్వామిత్రుని యొక్క అనుగ్రహాన్ని పొందాడు. తద్వారా విశ్వామిత్రుల వారు కూడా ఎంతో సంతోషించారు. ఏషవః కుశికా వీరో దేవరాతస్తమన్విత అన్యే చాష్టకహారీత జయక్రతుమదాదయః. ఇదయ్యా ఓ పరీక్షిన్ మహారాజా, ఈ విశ్వామిత్రుడి వంశాన్నే కుశిక వంశం అని కూడా పిలుస్తారు. ఈ విధంగా ఈ కుశిక వంశంలో అనేక రకాలైనటువంటి ఎన్నో అద్భుతాలు చోటు చేసుకున్నాయి. అజీగర్తుని కుమారుడైనటువంటి సునశ్శేపుడు విశ్వామిత్రుని సంరక్షణలో వారి పుత్రునిగా అన్వయించాడు. ఇదే విశేషం. ఇంకా చాలామంది పుత్రులు ఉన్నారు విశ్వామిత్రునకు. అష్టకుడు, హారీతుడు, జయుడు, క్రతుమంతుడు ఇత్యాదులు చాలామంది ఉన్నారు. ఏవం కౌశిక గోత్రస్తు విశ్వామిత్రై పృథగ్విధం. ఈ కౌశిక గోత్రం అనేది అనేక రకాలైనటువంటి మలుపులు తిరిగింది. ప్రవరాంతరమాపన్నం తద్ధి చైవ ప్రకల్పితం. ఇంకా ఈ దేవరాతుడిని అనుసరించినటువంటి వాళ్ళంతా దేవరాత ప్రవర చెప్పటం ఆనవాయితీ అయ్యింది. ఆ దేవరాతునిగా పిలవబడినటువంటి వాడే అజీగర్తుని కుమారుడైనటువంటి సునశ్శేపుడు. ఇది ఈ విశ్వామిత్రుని యొక్క వృత్తాంతము అని వర్ణించి చెబుతున్నారు. యః పురూరవసః పుత్రః ఆయుస్తస్యా భవన్ సుతాః. ఇక్కడికి నవమ స్కంధంలో 16వ అధ్యాయం పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 17వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. యః పురూరవసః పుత్రః ఆయుః తస్యా భవన్ సుతాః నహుషః క్షత్రవృద్ధశ్చ రజీరంభశ్చ వీర్యవాన్. చంద్రవంశాన్ని వర్ణించి చెబుతున్నారు కదా పరీక్షిన్ మహారాజునకు. ఈ చంద్రవంశంలో
పురూరవసుని యొక్క పుత్రులైనటువంటి వాళ్ళు ఎవరు అంటే శృతాయువు, సత్యాయువు, రయుడు, విజయుడు, జయుడు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో ఇప్పటిదాకా వర్ణించి చెప్పినటువంటి వాళ్ళల్లో మొదటివాడైనటువంటి ఆయువు యొక్క సంతానాన్ని గురించి చెప్పలేదు. ఇప్పుడు ఆ ఆయు అనే పేరు కలిగినటువంటి పురూరవసుని యొక్క పుత్రుల యొక్క వృత్తాంతాన్ని వర్ణించి చెప్పబోతూ ఉన్నారు పరీక్షిన్ మహారాజునకు. యః పురూరవసః పుత్రః ఆయుః తస్యా భవన్ సుతాః. ఆ పురూరవసుని పుత్రులలో ఆయు అనే పేరు కలిగిన కుమారుని యొక్క సంతానం ఎవరంటే నహుషః క్షత్రవృద్ధశ్చ రజీ రంభశ్చ వీర్యవాన్. నహుషుడు, క్షత్రవృద్ధుడు, రజీ, రంభుడు, అనేనసుడు అనే పేరు కలిగినటువంటి పుత్రులున్నారు పురూరవసుని కుమారుడైనటువంటి ఆయువునకు అని ఆయువు యొక్క వంశక్రమాన్ని వర్ణించి చెప్పబోతూ ఉన్నారు. అదేవిధంగా అనేనసుడు అనేటువంటి కుమారుడు కూడా ఉన్నాడు. మొత్తం నహుషుడు, క్షత్రవృద్ధుడు, రజీ, రంభుడు, అనేనసుడు అనే పేరు కలిగిన పుత్రులు ఆయువు యొక్క కుమారులు అని చెబుతూ ఉన్నారు. ఆ వివరాలన్నీ మనం మళ్ళీ చెప్పుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.